హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ 29వ భాగాన్ని వినిద్దాం. దేవుడా, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష? ఇప్పుడు నా ప్రేమను నిరూపించుకోవడానికి జీవితాంతం దీన్ని బుజ్జగించాలా అనుకున్నాడు కృష్ణ. అవును భక్త, భగవంతుడైనా నాకే తప్పలేదు. నా పేరు పెట్టుకున్న నీకు తప్పుతుందా? బుజ్జగించడం నేర్చుకో, ముందు ముందు అదే అలవాటైపోతుంది అన్న మాటలు అతని చెవికి వినిపించాయి. కృష్ణప్రసాద్కి ఆ మాటలు ఎక్కడి నుండి వచ్చాయో అర్థం కాలేదు. చుట్టూ చూసి, కావ్య, నీకేమైనా వినిపించిందా అన్నాడు. ఏం వినపడలేదే, ఎందుకలా అడుగుతున్నారు అంది కావ్య. ఏం లేదు అన్నాడు కృష్ణప్రసాద్. ఏంటి కృష్ణ, మాట్లాడేది ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదా? నేనయ్యా కృష్ణ పరమాత్మని. కంగారు పడకు, నా మాటలు నీకు మాత్రమే వినిపిస్తాయి. ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలీదు, ఇక మనకేం తెలుస్తుంది? అందుకే వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే మన పని అయిపోతుంది, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అవసరమైతే అప్పుడప్పుడు వాళ్ళ కాలు కూడా పట్టుకోక తప్పదు మనకి. ఇక నేను వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడే ఉంటే నా భార్యలు అలుగుతారు అని ఆ వాయిస్ ఇక తనకు దూరంగా వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఒక భార్యతోనే ఎలా వేగాలో అని ఆలోచిస్తుంటే అక్కడ మీరు అంతమంది భార్యలతో ఎలా వేగుతున్నారో ఏంటో అనుకొని లక్కీకి కాల్ చేసి కార్ తీసుకుని రమ్మన్నాడు. బావా, కార్ ఆల్రెడీ పంపించాను, పార్క్ బయటే ఉంది, వెళ్ళి ఎక్కండి అన్నాడు లక్కీ. అమ్మయ్య, బ్రతికించావరా బాబు, ఇంకా ఇక్కడే ఉంటే ఇంకెన్ని రూల్స్ పెడుతుందో ఏంటో అనుకున్నాడు తనలోని తాను. ఏంటి హీరో రౌడీ, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏమైంది నీకు అంది కావ్య. ఏం లేదు, అయినా నువ్వేంటి ఇప్పుడు కూడా హీరో రౌడీ అనే పిలుస్తావా అన్నాడు కృష్ణ. అవును, నాకు నీ పేరు కంటే నేను పెట్టిన పేరే ఇష్టం, నిన్ను ఎప్పుడు ఇలానే పిలుస్తా. పోనీ నీకు ఇష్టం లేకపోతే పిలవనులే అంది కావ్య. నువ్వు ఎలా పిలిచినా నాకు ఇష్టమే, నీ ఇష్టం వచ్చినట్లు పిలు అని ఆమె చేయి పట్టుకొని కారు దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరు ఇంటికి వెళ్ళేసరికి డోర్ క్లోజ్ చేసి ఉంది. ఏంటి అప్పుడే డోర్ వేశారు, లైట్స్ కూడా ఆఫ్ చేసినట్లున్నాయి, అప్పుడే నిద్రపోయారా ఏంటి అన్నాడు కృష్ణ. అదే అయి ఉంటుందిలే, కానీ టైం కూడా ఎక్కువ అవ్వలేదే, అప్పుడే నిద్ర ఏంటి అంది కావ్య అనుమానంగా. నాకు కూడా అదే డౌట్, మనం వస్తున్నట్లు తెలీదా వీళ్ళకి అంటూ కాలింగ్ బెల్ కొట్టాడు కృష్ణ. అతను కాలింగ్ బెల్ కొట్టగానే వాళ్ళ మీద పూల వర్షం కురుస్తూ లైట్స్ ఆన్ అయి డోర్ ఓపెన్ అయింది. మా ప్రియమైన అన్నయ్య వదినలకు స్వాగతం సుస్వాగతం అంటూ గట్టిగా అరిచింది పల్లవి. గుమ్మానికి ఇటుపక్క ఉన్న కృష్ణ కావ్యలు ఆశ్చర్యపోతుంటే అటుపక్క ఉన్న పల్లవి, రిషి, సావిత్రమ్మ గారు నవ్వుతూ వీళ్ళ జంటని చూస్తూ నిలబడ్డారు. మిమ్మల్ని ఇలా జంటగా చూడ్డానికి మాకు 2 కళ్ళు చాలటం లేదు. పల్లవి, హారతి ఇవ్వమ్మా అన్నారు సావిత్రమ్మ గారు. అత్తమ్మ, ఏంటిది కొత్తగా అంది కావ్య. కావ్య, నువ్వు ఇంకేం మాట్లాడుకు, ఏదో మా సంతోషం కోసం అన్నారు సావిత్రమ్మ గారు. అవును కావ్య, నువ్వు ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు అంటూ వాళ్ళకి హారతిచ్చి, ఇప్పుడు మీరు ఒకరి పేరు ఒకరు చెప్పి అప్పుడు లోపలికి రండి అంది పల్లవి. కృష్ణప్రసాద్, కావ్య ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. హలో, నేను చెప్పిన పని చేయకుండా ఏం చేస్తున్నారు మీరు? త్వరగా పేర్లు చెప్పి నా ఆడపడుచు కట్నం నాకు ఇవ్వండి, అప్పుడే మీరు లోనికి వస్తారు అంది పల్లవి. ఇవన్నీ ఏంటి పల్లవి, లోనికి రానివ్వు అన్నాడు కృష్ణ. నో అన్నయ్య, ఈరోజు నేను ఎవరి మాట వినను, ముందు పేర్లు చెప్పండి అంది పల్లవి. మీ చెల్లి ఇక మన మాట వినేలా లేదు, పేరే కదా చెప్పు అంది కావ్య మెల్లగా. కృష్ణప్రసాద్ సరే అని నేను కావ్య వచ్చాం, ఇక లోనికి రానివ్వు అన్నాడు. అలా కాదన్నయ్య, నేను నా భార్య కావ్యతో వచ్చాను అనాలి అంది పల్లవి. నీకు అల్లరి బాగా ఎక్కువైందే అని ఆమెను ప్రేమగా కసిరి ఆమె చెప్పినట్లే చెప్పాడు. కావ్య, అన్నయ్య చెప్పేశాడు, ఇక నీ వంతు అంది పల్లవి. చెప్పకపోతే ఊరుకుంటావా అని నేను మా ఆయనతో వచ్చాను, ప్లీజ్ లోనికి రానివ్వండి ఆడపడుచుగారు అంది కావ్య. రాణిస్తాం వదిలి గారు, కానీ ముందు పేరు చెప్పండి అంది పల్లవి. భర్త పేరు భార్య చెప్పడం మా ఇంటా వంట లేదు, కావాలంటే అత్తమ్మని అడుగు అంది కావ్య. అవును పల్లవి, కావ్య చెప్పింది నిజమే అన్నారు సావిత్రమ్మ గారు. సరే అయితే నా ఆడపడుచు కట్నం ఇవ్వండి ఇక అంది పల్లవి. కృష్ణప్రసాద్ తన దగ్గరున్న డబ్బు మొత్తం హారతి పళ్ళెంలో వేశాడు. ఏంటన్నయ్య, ఇదేనా నా ఆడపడుచు కట్నం అంది పల్లవి. పోనీ ఇంకేం కావాలో చెప్పు, నువ్వేం అడిగినా ఇస్తా అన్నాడు కృష్ణ. నేనేం అడిగినా నువ్వు ఇస్తావని నాకు తెలుసు, నాకు ఈ డబ్బు బంగారం కాదు కావాల్సింది, మీ ప్రేమ కావాలి, నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి, జీవితాంతం ఆ ధైర్యం నా వెంట ఉంటే చాలు అంది పల్లవి నీళ్ళు నిండిన కళ్ళతో. పల్లవి, ఏంటిది చిన్నపిల్లలా, నీకు తెలుసు కదా నాకు నువ్వంటే ఎంత ఇష్టమో. ఒకప్పుడు నువ్వు నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని కోపం ఉండేది, కానీ ఇప్పుడు అదేం లేదు, ఒక అన్నగా నా అండ నీకు ఎప్పుడు ఉంటుంది అన్నాడు కృష్ణ. థ్యాంక్స్ అన్నయ్య అంటూ కృష్ణని హత్తుకుంది పల్లవి. మీ అన్న చెల్లెల సెంటిమెంట్ ఎక్కువైనట్లుందే, ఇక లోనికి వెళ్దామా అంది కావ్య. పల్లవి వాళ్ళకి అడ్డు తప్పుకొని, రండి వదిన గారు, కుడికాలు పెట్టి లోనికి రండి అంది. ఏంటో మీరు ఏదో మాకు కొత్తగా పెళ్ళైనట్లు చేస్తున్నారు అంది కావ్య. మీ పెళ్ళి ఎప్పుడో జరిగినా మీరు మనస్ఫూర్తిగా భార్యాభర్తలుగా ఇంట్లోకి అడుగుపెట్టింది ఇప్పుడే కదా, అందుకే ఇదంతా అన్నారు సావిత్రమ్మ గారు. అవును బావా, అత్తయ్య గారు చెప్పింది నిజం,
మీరు ఇలా కలిసిపోవడం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు మా వల్లే కావ్య పరిస్థితి ఇలా అయిందని ఫీల్ అయ్యేవాని, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఒక్కటిగా చూశాక చాలా సంతోషంగా ఉంది అన్నాడు రిషి కృష్ణప్రసాద్ భుజంపై చెయ్యి వేసి. ఇక కావ్య ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. మీరు తన గురించి ఎలాంటి దిగులు పెట్టుకోని అవసరం లేదు అన్నాడు కృష్ణ. ఆ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, అందరం కలిసి భోజనం చేద్దాం అంది పల్లవి. వాళ్ళు వెళ్ళాక, ఏంటి ఇందాక ఏదో అన్నావు, వాళ్ళు వచ్చేలోపు మనం మాట్లాడుకుందాం పదా అంది రిషితో. నువ్వు ఇంకా ఆ విషయం మర్చిపోలేదా? మనం తర్వాత మాట్లాడుకుందాం. అత్తయ్య గారు నీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి భోజనాలు ఏర్పాట్లు చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రిషి. ఏమండి, మన అబ్బాయి కోడల్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ శుభ సందర్భంలో అందరం కలిసి భోజనం చేద్దాం రండి అన్నారు సావిత్రమ్మ గారు. లేదు సావిత్రి, నేను వాడి విషయంలో చాలా పొరపాటు చేశాను. వాడికి జీవితంలో నా ముఖం చూపించలేను అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు మారిపోయారు కదండి, ఆ విషయం తెలిస్తే మిమ్మల్ని వాడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నాకు తెలిసి వాడికి మీ మీద ఎలాంటి కోపం ఉండదు. వాడికి మా అందరికంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం అన్నారు సావిత్రమ్మ గారు. కానీ నేను వాడి ప్రేమకి అర్హుణ్ణి కాదు. వాడు ప్రేమించిన కావ్యని నా పంతంతో దూరం చేసి వాడిని బాధ పెట్టాలని అనుకున్నాను అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. ఎందుకండి, జరిగిపోయింది తలుచుకొని బాధపడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఇక మీరు మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోకండి, రండి అందరం కలిసి భోజనం చేద్దాం అన్నారు సావిత్రమ్మ గారు. నువ్వు చెప్పినంత తేలిక కాదు నా మనసులో ఉన్న భారాన్ని దించుకోవడం. నన్ను ఇలా ఒంటరిగా ఉండనివ్వండి అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. ఆయన ఇక వినరని అర్థమై దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు సావిత్రమ్మ గారు. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. సావిత్రమ్మ గారు వాళ్ళకి వడ్డిస్తున్నారు. అత్తమ్మ, అందరం ఇక్కడే ఉన్నాం కదా, మీరు కూడా కూర్చోండి అంది కావ్య. నేను తర్వాత తింటాను, మీరు తినండి అన్నారు సావిత్రమ్మ గారు. అదేం కుదరదు, మీరు తింటేనే నేను తింటాను అంది కావ్య మొండిగా. అవునమ్మా, నువ్వు కూడా కూర్చో అంది పల్లవి. వాళ్ళ మాట కాదనిలేక సరే తింటాను అని సావిత్రమ్మ గారు కూడా భోజనానికి కూర్చున్నారు. కావ్య పల్లవి ఇద్దరూ లేచి ఆవిడకి ప్రేమగా వడ్డించారు. ఆవిడ చెమ్మగిలిన కళ్ళతో, నాకు ఒకరి కాదు 2 కూతుర్లు అన్నారు ఇద్దరిని దగ్గరికి తీసుకొని. వాళ్ళ ముగ్గురి ప్రేమను చూస్తూ ఉన్నారు కృష్ణప్రసాద్ రిషి. ఏంటి అలా చూస్తున్నారు, మా ముగ్గురికి దిష్టి తగులుతుంది అంది కావ్య. నువ్వు సరదా కన్నా మిమ్మల్ని ఇలా చూస్తే ఖచ్చితంగా దిష్టి తగులుతుంది. అంత అన్యోన్యంగా ఉన్నారు మీరు అన్నాడు రిషి. మమ్మల్ని పొగిడింది చాలే కానీ కొంచెం ఆ కర్రీ బౌల్ ఇటివ్వు అని అతనిచ్చిన కర్రీ సావిత్రమ్మ గారికి వడ్డిస్తూ, అమ్మా నాన్నగారు కూడా ఉంటే బాగుండేది అంది పల్లవి. ఆయనకి చాలా చెప్పి చూశాను కానీ నా మాట వినలేదు అని జరిగిందంతా వాళ్ళకి చెప్పారు. అమ్మా, నేను వెళ్ళి నాన్నగారితో మాట్లాడతా అన్నాడు కృష్ణప్రసాద్. ప్రతాప్ రెడ్డి గారి గదికి వెళ్ళాయి. ఆయన దిగులుగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. కృష్ణప్రసాద్ ఆయన ముందు మోకాలపై కూర్చొని, నాన్న ఏమైంది, భోజనానికి రానన్నారట అన్నాడు. ఆకలిగా లేదు కృష్ణ అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. నీ మనసులో ఏముందో నాకు తెలుసు నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది. మీ ప్లేస్లో నేనున్నా మీలానే ప్రవర్తించేవాణ్ణి. మీరు అదంతా మర్చిపోండి. ఇక ఈ ఇంట్లో సంతోషాలకే కానీ పంతాలు కోపాలకి తావు ఉండకూడదు. రండి నాన్న, అందరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు కృష్ణ. కృష్ణ, చిన్నవాడివి అయినా నాకంటే పెద్దగా ఆలోచించావు. కన్న తండ్రి అని నువ్వు పెద్ద మనిషితో నన్ను క్షమించిన ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుందో, నీకంటే ఎక్కువగా ఆ అమ్మాయినే బాధ పెట్టాను. తనని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. అసలు మీరెందుకు నన్ను క్షమించమని అడగాలి మామయ్య గారు? మీరేం తప్పు చేశారని అలా అంటున్నారు? మీ కొడుక్కి మీ మేనకోడల్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. పల్లవి విషయంలో ఒకసారి పోగొట్టుకున్న మాట మళ్ళీ నిలబెట్టుకోవాలనుకున్నారు. అంతేకాని నా మీద కోపంతో కాదు కదా. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువగా అనుకోకండి. నాకు మా నాన్నగారు ఎంతో, మీరు కూడా అంతే. నిజం చెప్పాలంటే నేనే మిమ్మల్ని ఎక్కువగా విసిగించాను. మీరు నాకు మంచి చేశారే కానీ చెడు చేయలేదు. మీరే నన్ను క్షమించి మీ కోడలుగా అంగీకరించాలి అంది కావ్య. ప్రతాప్ రెడ్డి గారు కావ్య తల నిమురుతూ, నీ విషయంలో అంత చేసినా నాకు నీ తండ్రి స్థానాన్నిచ్చావు. నేను నీ విషయంలో చేసిన తప్పులన్నీ క్షమించావు. నువ్వు ఈ ఇంటికి తగిన కోడలివి, మా కృష్ణకి సరైన భాగస్వామివి. ఇక నుండి నాకు ఒక్కరు కాదు 2 కూతుర్లు. నాకు మా పల్లవి ఎంతో, నువ్వు కూడా అంతే అన్నారాయన. ఆ మాట అన్నారు చాలు. ఇకపై మనమంతా ఇలానే సంతోషంగా ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, మీరు కాదనకూడదు మామయ్య గారు అంది కావ్య. అడగమ్మా, నువ్వు ఏమడిగినా కాదనను అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. అది మనం ఇక్కడ పల్లవి వాళ్ళు అక్కడ ఎందుకు, మీరు రిషి అన్నయ్యతో మాట్లాడి వాళ్ళని కూడా ఇక్కడే ఉండమని చెప్పండి. చక్కగా అందరం కలిసి ఉందాం. మీ వ్యాపారాలు వ్యవసాయం అంతా వీళ్ళు చూసుకుంటారు. హాయిగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది కావ్య. చిన్నదానివైనా మంచి సలహా ఇచ్చావు. నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండడం కంటే నాకు ఇంకేం కావాలి? నువ్వు చెప్పినట్లే అల్లుడు గారితో మాట్లాడతాను. నువ్వేమంటావు కృష్ణ అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. మీ మామ కోడలో ఒక మాట మీద ఉన్నాక ఇక నా అభిప్రాయంతో పని ఉంది అన్నాడు కృష్ణ. మామయ్య గారు, మీ సలహా కోసం అడగలేదు, ఏదో మాట వరుస అడిగారంతే.
కదా మావయ్య అంది కావ్య కృష్ణప్రసాద్ని ఆట పట్టిస్తూ. నీ సంగతి తర్వాత చెప్తానే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణ. చూడండి మావయ్య గారు, మీ అబ్బాయి చిన్నపిల్లాళ్ళ అలా అలిగారో అంది కావ్య నవ్వుతూ. వాడి కోపం ఎంతలే తల్లి, నువ్వు మాత్రం ఎప్పుడు ఇలానే నవ్వుతూ నవ్విస్తూ ఉండు అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. సరే మావయ్య రండి, మీకోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అని ఆయన చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది కావ్య. ప్రతాప్ రెడ్డి గారి రాకతో అందరి ముఖాల్లో వెలుగొచ్చింది. అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారు. తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. ప్రతాప్ రెడ్డి గారు రిషితో మాట్లాడారు. అతను ముందు కొంచెం ఆలోచించిన కావ్య కృష్ణప్రసాద్ కూడా చెప్పేసరికి కాదనలేకపోయాడు. రిషి ఒప్పుకోవడంతో పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కావ్యని గట్టిగా హత్తుకొని, అంతా నీ వల్లే కావ్య, ఐ లవ్ యూ సో మచ్ అంది. ఇందులో నేను చేసిందేముంది, మనందరం కలిసి ఉంటే బాగుండనిపించింది. అదే మాట మావయ్య గారితో చెప్పాను అంతే. ఇకపై మనం లైఫ్ లాంగ్ ఇలానే ఫ్రెండ్స్లా ఉందాం అంది కావ్య. తప్పకుండా అంది పల్లవి. ఇంతలో క్రిష్ నిద్రకి వచ్చి ఏడ్చేసరికి పల్లవి అక్కడి నుండి బాబుని నిద్రపుచ్చడానికి వెళ్ళింది. ఆమె వెనకే రిషి వెళ్ళాడు. కాసేపటికి సావిత్రమ్మ గారు ప్రతాప్ రెడ్డి గారు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక హాల్లో కృష్ణ కావ్య ఇద్దరే మిగిలారు. ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్న కావ్యని చూసి, ఏంటి అమ్మాయి గారికి నిద్ర రావడం లేదా, ఓ ఆలోచిస్తూ కూర్చున్నారు అన్నాడు కృష్ణ. లేదు రౌడీ, ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నీ మనసులో మాట చెప్పడం ఒక కారణం అయితే, మామయ్య గారు నన్ను కోడలుగా అంగీకరించడం ఒక కారణం అంది కావ్య. నువ్వు హ్యాపీగా ఉంటే సరిపోతుందా, నేను హ్యాపీగా ఉండాల్సిన పని లేదా అన్నాడు కృష్ణ. అదేంటి రౌడీ అలా అంటావు, నేను హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీనే కదా అంది కావ్యే. ఇంకా నయం, నువ్వు తింటే నేను తిన్నట్లే అనలేదు. నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తా విను అంటూ ఆమె చెవిలో ఏదో చెప్పాడు. నిన్ను అంటూ అతన్ని కొట్టడానికి చెయ్యెత్తి, రేపు మాపో తండ్రి కాబోతున్నావు, ఏంటి ఆ మాటలు అంది కావ్య. నీ మొహం, నాకు తెలియకుండానే నేను తండ్రి అయ్యాను. ఆ రోజు మన మధ్య ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు. జరిగిపోయింది ఎలానో మన చేతుల్లో లేదు, ఇక జరగబోయేది అయినా మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలి కదా అని ఆమెను ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లాడు. నీకు ఈ ఎత్తుకుని తిప్పే ఫ్యాంటసీ ఏంటయ్యా, నేను నడుస్తాను కదా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంది కావ్య. ఎవరేమనుకుంటే నాకెందుకు, డాక్టర్ నిన్ను మెట్లు ఎక్కద్దు అన్నారు, మర్చిపోయావా, అందుకే కష్టమైన నిన్ను మోస్తున్నా అంటూ ఆమెను మంచంపై కూర్చోబెట్టి, అసలు టైంకి ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా అని ఆమెకి ట్యాబ్లెట్లు ఇచ్చి ఆమె పక్కన కూర్చొని, ఇంకా ఎంత టైం ఉంది బుల్లి కావ్య బయటికి రావడానికి అన్నాడు కృష్ణ. కొన్ని రోజుల్లో 6 months వస్తుంది, అంటే ఇంకా 4 or 5 months వెయిట్ చేయాలి. అయినా నాకు అమ్మాయి కాదు అబ్బాయి కావాలి, నువ్వు కూడా అదే ఫిక్స్ అయిపో అంది కావ్య. నోనో, నాకు మాత్రం అమ్మాయే కావాలి, ఈ విషయంలో నీ మాట అస్సలు వినను. ఆడపిల్ల చక్కగా అలంకరించుకొని మహాలక్ష్మిలా ఇంట్లో తిరిగితే ఎంత బాగుంటుంది అన్నాడు కృష్ణ. సరే, నీకోసం అమ్మాయే పుడుతుందిలే, కానీ నీ కూతురు వచ్చాక నా మీద ప్రేమ తగ్గిపోదు కదా అంది కావ్య. నాలో ఊపిరి ఉన్నంత వరకు నీ మీద ప్రేమ కొంచెం కూడా తగ్గదు అన్నాడు కృష్ణప్రసాద్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ. కావ్య అతనికి దూరం జరగాలని చూసింది, కానీ అతను ఆమెకు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళ మధ్య గాలి కూడా వెళ్ళనేంత దగ్గరగా ఉన్నారు. అప్పుడే కొలను నుండి కలువ పువ్వు తీసినట్లు ఎంతో అపురూపంగా కావ్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదవుల్ని తన పెదవులతో జతకలిపాడు. ఆ మధురానుభూతికి కావ్య వల్లంతా పరవశించింది. కావ్యకి అడ్డు చెప్పాలనిపించినా ఆమె వల్ల కాలేదు. మెల్లగా అతని వశం అయిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచిన కావ్య తలస్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ నిద్రపోతున్న కృష్ణప్రసాద్ని చూసి చిన్నగా నవ్వుకుని అతనికి దగ్గరగా వెళ్ళి అతని బొగ్గుని గట్టిగా కరిచింది. దెబ్బకి కెవ్వుమని అరుస్తూ నిద్రలేచాడు కృష్ణ. అతనికి ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అతను అరుపు కింద నుండి పల్లవి, రిషి, సావిత్రమ్మ గారు, ప్రతాప్ రెడ్డి గారు కూడా అక్కడికి వచ్చారు. ఏమైందన్నయ్య, ఎందుకలా అరిచావు అంది పల్లవి. అది అంటూ ఇంకా నొప్పిగా ఉన్న బొగ్గపై చెయ్యి వేసి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు కృష్ణ. ఏంటన్నయ్య, ఏం మాట్లాడు, కావ్య పోనీ నువ్వు చెప్పు అంది పల్లవి. నన్ను అడిగితే నేనేం చెప్తా, నేను కూడా ఇప్పుడే వాష్రూమ్ నుండి వచ్చా అంది కావ్య వస్తున్న నవ్వు ఆపుకుంటూ. రాక్షసి, నువ్వే నా బుగ్గ కొరికావు, నీ సంగతి తరువాత చెప్తా అని మనసులో అనుకుని నిద్రలో ఏదో పీడకలు వచ్చింది అందుకే అన్నాడు కృష్ణ. అవునా, ఇంకేదో అనుకుని భయపడి చచ్చా, పదండి ఇక వెళ్దాం అన్నాడు రిషి. ఏంటే మా అన్నయ్యను నైట్ అంతా భయపెట్టావా అంది పల్లవి. పోవే, మీ అన్నయ్య భయపడితే భయపడే రకమా అంది కావ్య. నీ వాలకం చూస్తుంటే నువ్వే ఏదో చేశావని అర్థమవుతుంది, అయినా మీ మొగుడు పిల్లల మధ్య మేవెందుకు అని పల్లవి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సావిత్రమ్మ గారు కూడా వెళ్తూ వెనక్కి తిరిగి, కావ్య వాడు స్నానం చేశాక ఆంజనేయ స్వామి బొట్టు పెట్టు తల్లి అన్నారు. సరే అత్తమ్మ అంది కావ్య వినయంగా. వాళ్ళు వెళ్ళాక గట్టిగా నవ్వుతూ, ఏంటి రౌడీ పీడికల వచ్చిందా, అయ్యో పాపం అంది కావ్య. చేసిందంతా చేసి అయ్యో పాపం అంటావా, ఉండు నీ పని చెప్తా అని కృష్ణప్రసాద్ వెంటనే డోర్ క్లోజ్ చేసి వచ్చి కావ్యని పట్టుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని
చెప్పు, ఎందుకు ఇలా నా బుగ్గ కొరికావు అన్నాడు. అది నార్మల్గా అడగచ్చు కదా, ఇలా లాక్ చేసి మరీ అడగాల అంది కావ్య. నువ్వు ఇలా అడిగితేనే చెప్తావు అన్నాడు కృష్ణ. నేను ఇలా అడిగినా చెప్పను, ఏం చేస్తావు అంది కావ్య కనుబొమ్మలు ఎగరేస్తూ. ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తా చూడు అంటూ ఆమె దగ్గరగా లాక్కొని ఆమెకు పెదవుల్ని కిస్ చేశాడు. ఏయ్ ఏంటిది, పొద్దున్నే ఇంకా నువ్వు బ్రష్ కూడా చేయలా అంది కావ్య అతన్ని విడిపించుకుంటూ. మరి నేను అడిగిన దానికి ఆన్సర్ చేయకపోతే నేను ఈ రోజంతా వదలను అన్నాడు కృష్ణ. ముందు నువ్వు దూరం జరుగు చెప్తా అని అతని నుండి దూరం జరిగి, నువ్వు నిద్రలో చాలా ముద్దొచ్చావు, అందుకే కొరికాను అంది కావ్య నవ్వుతూ. రాక్షసి, ముద్దొస్తే ఇలా కొరుకుతారా ఎవరైనా? ఇలా ఎలా బయటికి వెళ్తా చెప్పు అన్నాడు కృష్ణప్రసాద్ బుగ్గపై చెయ్యి వేసి. ఇదిగో, నువ్వు మళ్ళీ ఇలా క్యూట్గా మాట్లాడితే నాకు మళ్ళీ ముద్దొచ్చేస్తున్నావు చెప్తున్నా అంది కావ్య. కృష్ణప్రసాద్ వెంటనే మంచంపై నుండి లేచి, బాబోయ్ నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని టవల్ తీసుకుని వాష్రూంలోకి పారిపోయాడు. కావ్య అతని మాటలకి తలుచుకొని నవ్వుకుంటూ జడ వేసుకుని కిందికి వెళ్ళిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.